వైభవంగా శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపురం గ్రామంలో తాళ్లకుంట శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు మేడ్చల్ టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మారం లక్ష్మారెడ్డి, సహకార బ్యాంక్ డైరెక్టర్ బాలరాజు యాదవ్, రేసి లక్ష్మారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మరియు బోర్డు డైరెక్టర్లు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏవో భాగ్యలక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం, పల్లకి సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో వెంకటాపూర్ దేవాలయ చైర్మన్ ఊదారి వేణుగోపాల్, కందుల నవీన్, నీరుడి శంకర్, నీరుడి లింగం, రామకృష్ణారెడ్డి, కట్టా శేఖర్, కళావతి, మాజీ గ్రామ సర్పంచ్ నీరుడు గీతా శ్రీనివాస్, ఎంపీటీసీ రామారావు, భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మండలంలో పాటు వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వెంకటాపురం గ్రామంలో గట్కేసర్ మండలం, ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. మేడ్చల్ నియోజకవర్గం, మేడ్చల్ జిల్లాలో ఒక మంచి టెంపుల్ ఉందంటే అది మన యొక్క వెంకటాపురంలో ఉంది. తిరుపతికి ఏ రకమైనటువంటి చరిత్ర ఉందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఏమాత్రం తక్కువ లేకుండా అంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి టెంపుల్. చాలా అభివృద్ధి చెందాల్సింది ఉండే, అయినా ఇప్పటికి చాలా అయింది. ఈ యొక్క గుడి కింద దాదాపుగా 180 ఎకరాల భూమి ఉంది. నేను పోయిన సంవత్సరం కూడా వచ్చినప్పుడు నేను ఇక్కడికి గుడికి దేవుని సమక్షంలో చెప్పడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి తప్పకుండా ఈ యొక్క గుడిని అభివృద్ధి చేసుట్లో తప్పకుండా నేను ప్రముఖ పాత్ర పోషిస్తా అని చెప్పిన. దీన్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క గుడిని ఒక చరిత్ర సృష్టించే విధంగా, ఏ విధంగా అయితే టెంపుల్ డెవలప్ చేసినామో, ఏ విధంగా అయితే యాదాద్రి డెవలప్ అయిందో, వేములవాడ డెవలప్ అయిందో, అదేవిధంగా అన్ని పుణ్యక్షేత్రాలు ఏ విధంగా డెవలప్ అయినాయో ఈ వెంకటాపురంను కూడా పెద్ద ఎత్తున ఈ గుడిని డెవలప్ చేసి తిరుపతికి ధీటుగా ఈ యొక్క టెంపుల్ను కూడా, అంటే తిరుపతి తర్వాత ఎక్కడుంది టెంపుల్ అంటే అది వెంకటాపురంలో ఉంది అనే విధంగా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా ఈ యొక్క గుడిని అభివృద్ధి చేసుట్లో ప్రముఖ పాత్ర పోషిస్తా. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి, ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ గుడికి అందరూ కూడా పనిచేస్తారు. అందరూ ఎలాంటి రాజకీయాలు లేకుండా గుడి అభివృద్ధిలో పాల్పంచుకున్నటువంటి ఈ యొక్క కమిటీకి, అదేవిధంగా ఈ యొక్క గ్రామ నాయకులకు, సర్పంచ్కు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకి, మిగతా నాయకులందరికీ పార్టీలకు అతీతంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మన వెంకటాపురం బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. మరి గుడిలో ఎన్నో రోజుల నుంచి
చాలా మంది భక్తులు భక్తి శ్రద్ధలతో కళ్యాణం చేస్తూ ఉంటారు. ఈ గుడికి సంబంధించినటువంటి భక్తులు మరి దేవుడు చాలా మందిని ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరినీ చక్కగా కాపాడాలని చెప్పి రోజు మొక్కుతా ఉన్నాం. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అతని ఆస్తులన్నింటినీ కూడా సక్రమంగా కాపాడి ఆ భగవంతుని గుడిని వచ్చే సంవత్సరం కల్లా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. స్వామివారిని కోరుకుంటున్నాం. ఈరోజు సుమారు ఒక 6-7 వేల నుంచి ఒక 8-9 వేల మంది దాకా వచ్చినందుకు, వచ్చి దర్శించుకొని కళ్యాణాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు, మళ్ళా జంగా యాదవ్ గారు, మరియు ఇక్కడ లీడర్లు అంతా ఎంపీపీ తెలుగు సుదర్శన్ రెడ్డి గారు, వీళ్ళంతా ఇక్కడ ఇంకా 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. రేపు గణశావ, నుండి ఉదయం రథము, కళ్యాణ రథము, మొత్తము ఊరేగింపులు, కోలాటం ఆటలతోటి ఇక్కడ బాలోజీ తిరుమల దేవస్థానం ఇక్కడ గత 900 సంవత్సరాల నుంచి కొంచెం గట్టిగా మాట్లాడాను. ఇక్కడ ఉన్న వాసులు అందరూ గ్రామ పెద్దలు ఇక్కడ పూజలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామాల నుంచి ఎన్నో తిరుపతిలో వెంకటేశ్వర, తిరుపతిలో కాలకుంట వెంకటరమణ, అదేవిధంగా ఇక్కడ మన చైర్మన్ గారు ఉపారి ఎన్ గోపాల్, ఆయనతో పాటు 5 డైరెక్టర్లైన, అంటే వాళ్ళ పేరున అందరికీ గ్రామ సర్పంచ్ కానీ, గ్రామ ఎంపీటీసీ కానీ, గ్రామ పెద్దలకు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధిరెడ్డి గారికి, కోడపూరు వజ్రేష్ యాదవ్ గారికి, సరే రాజేష్ గారికి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారికి, ఇక్కడ ముఖ్య అతిథులైన వచ్చి పూజలు జరుపుకున్నందుకు పేరున అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ పెద్దలు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు గుడి ఏదో విధంగా కష్టపడి అందరూ చేతులు కంకణం కట్టుకొని, ఈరోజు ఎట్లయితే కంకణం కట్టుకున్నారో దేవస్థానం కళ్యాణం మీద, అదేవిధంగా ఒక బాడీ నిర్ణయించుకొని, ఒక కమిటీ వేసుకొని కంకణం కట్టుకొని ఈ గుడి నిర్మించి ఈ గుడిని ముందుకు పని చేయాలని చెప్పి మేము అందరము కోరుతా ఉన్నాం. ఆ గుడి ఏదైతే గర్భగుడి కానీ, ఇక్కడ రోడ్డు కానీ, అదేవిధంగా దీని కాంపౌండ్ వాల్ కానీ, గుండం కానీ, అన్నీ గుడికి ఏదైతే సౌలతులు ఉన్నాయో అవన్నీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ. ఇవన్నీ ఎప్పుడు ప్రారంభిస్తున్నారు? ఇవన్నీ వెంకటాపురం గ్రామం, గట్కేసర్ మండలం, మేడ్చల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో 800 సంవత్సరాల నాటి మన తాళకుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ వెంకటేశ్వరుడు విగ్రహాలు తెచ్చిపెట్టినే కావు, తనంతట తాను స్వయంగా తెచ్చిన దేవుడు. ఇక్కడ భక్తుల నమ్మకం ఏమిటంటే, ఇక్కడ ఖచ్చితంగా మొక్కుకొని దేవుడా నీకు జయిస్తే నాకు ఇది పని కావాలంటే ఖచ్చితంగా వాళ్ళ పని అవుతుంది. ఎందుకంటే మేము కూడా మొక్కి ఆ విధంగా చేయించుకునే వాళ్ళం కాబట్టి, మేము కూడా చూసిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాం. మేము ఇక్కడ అది ఇప్పుడు 3 నెలలే కాబట్టి ఒక 2 నెలలు అయిపోగానే, 3 నెలలు అయిపోగానే, మంచి రోజులు రాగానే ఇక్కడ ఫస్ట్ అమ్మవాళ్ళ 2 గుళ్ళు కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రహరీ కూడా, అదేవిధంగా గాలి గోపురాలు, ఇవన్నీ కూడా మనకు వర్క్ జరిగేవి ఉన్నాయి. ఓ 3 నెలలు కాగానే దాతలు మాకు అధిక సంఖ్యలో ఇచ్చేసి వాళ్ళకి ఎటువంటి కోరికలు కావాలో భగవంతుని మొక్కి, వెంకటేశ్వర స్వామి మొక్కి ఆ దేవుళ్లకు అమౌంట్ రూపకంగా, ఈ వస్తు రూపకంగా ఏదో రకంగా ఇక్కడ మన పాలకవర్గం ఈవో గారి ఆధ్వర్యంలో అమౌంట్ చెల్లించి మాకు దాతలు ముందుకు వచ్చి సహకరించవలసిన కోరుతున్నాం. దాని ఒక్కటి ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం. ఇక్కడ
ఖచ్చితంగా మొక్కితే మాత్రం 100% కోరికలు తీరుతాయి. ఆ విధంగా మేము మొక్కి కోరికలు తీర్చుకునే వాళ్ళం. ఇది దేవుడు ఈ కోరికలు కంపల్సరీ తీరుస్తాడు. అంతేకాక ఈరోజు వచ్చిన మన కళ్యాణోత్సవానికి దాదాపు 7,000 మంది పబ్లిక్ దాకా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా తాళకొండ వెంకటేశ్వర స్వామి వాళ్ళందరూ కోరికలు తీర్చి వాళ్ళకి మంచి చేయాలని కోరుకుంటున్నారు. తాళకొండ అందరూ మన పెద్దలు సుధీర్ రెడ్డి గారు, మరి భాస్కర్ రెడ్డి గారు, మా చైర్మన్ గారు, ఊరు పెద్దలు అందరూ కలిసి పెద్ద ఎత్తున మన వెంకటాపురం వెంకటేశ్వర స్వామి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపారు. అందరికీ భోజనాలు, తాంబూల స్వీకారాలు ఇచ్చారు. ఈ గుడి మహిమ చాలా పెద్దది. కొన్ని 18 ఏళ్ళ నుండి ఈ గుడి ఉంది. ఈ గుడి నుంచి చాలా మహిమలు ఉన్నాయి. స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి. ఈ స్వామి వారికి కూడా ఇంకా అంతా మంచిగా జరగాలి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.